హాయ్ ఫ్రెండ్స్, హలో నా యూట్యూబ్ దోస్తులందరూ ఎట్లున్నారు? బాగున్నారా? ఇక ఇవాళ అయితే మా బాబుకి ఇష్టం వచ్చింది అయితే చేసుకుంటుండే. ఇవాళ థర్స్డే కాబట్టి ఆ ఎగ్ జోలికి ఆ బన్నుల జోలికి నేను అస్సలు పోను, అస్సలు తినను. ఇక వాడికి ఇష్టం ఉన్నదైతే చేసుకుంటుండు. ఇంకా వాడు చేసుకున్న తర్వాత పక్కకు జరిగిన తర్వాత ఇక నేను ఇవాళ థర్స్డే కాబట్టి నేను ఏదో ఒక రైస్ చేసుకొని తినేస్తాను. ఇంకా వాడు వాళ్ళ డాడీ కోసము ఇద్దరి కోసం అని ప్రిపేర్ చేస్తున్నాడు. ఏదో బన్ను అంట, బన్నుతోని బన్ను, బర్గర్, ఆనియన్, ఎగ్ బాక్స్లో ఏముంది? చీజ్. ఈ బాక్స్లో చీజ్, బటర్ ఇవన్నీ ఫ్రిడ్జ్లో నుంచి ఇందాక తీసిండు. వాడు ఏదైనా చేసుకొని ఇష్టం ఉన్నదని ఇక నేను కూడా అట్లా వదిలేస్తే ఏది తినాలనిపిస్తే అది తినని అని ఇక నేను నా పని చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇక నేను చేసుకుని వాడు చేసుకొని అని ఇంక అంతలో నా పని చేసుకుంటా. ఇక ఒక్కసారి చేసే విధానం చూడండి. ఆనియన్స్, టమాటా, పెరుగు ఇవన్నీ అయితే వేసిండు. మూడింటిని అయితే కలిపేస్తున్నాడు. ఒక్కసారి చూడండి, మూడింటిని అయితే కలిపేసిండు. పోసిన తర్వాత ఎగ్ వేసిండు. ఇక బన్ను వాటి మధ్యలో పెట్టుకొని బర్గర్ లాగా ప్రిపేర్ చేస్తుండు మా బాబు. వీటి మధ్యలో చీజ్ వేసిన ఎగ్ ఆమ్లెట్, బ్రెడ్ మధ్యలో ఆమ్లెట్ పెట్టిండు. నేను ఎప్పుడు చేయలేదు ఇవి. వీటిలో ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి దాంట్లో పెట్టుకున్నాడు. ఇక బ్రెడ్ మధ్యలో ఇక బర్గర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాడు మా బాబు. ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ కదా. ఇట్లా ఇంటి వంట అనేది ఇంట్లో చేసుకుంటే బయట ఎట్లా చేస్తారో ఏందో మనకు తెలియదు కాబట్టి ఇంట్లోనే చేసుకుని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటే హెల్తీ ఉంటుంది, బాగుంటుందని. నాకెందుకో బయటివి ఇట్లా తెచ్చి చేసి నాకు అస్సలు నచ్చవు. ఇవాళ థర్స్డే నేనైతే తినే ఇంకా వాళ్ళ డాడీ వాడు తినడానికి ప్రిపేర్ అయితే చేసుకుంటుండు. లోపల బటర్ ఉంటుంది. ఓకే, బట్టరా. పెనం మీద బటర్ అయితే వేసిండు. మనం కొంచెం నేనైతే ఎగ్గు అవి ముట్టుకోకుండా మాత్రం ఇవన్నీ పెట్టగలను. వారాలు ఉన్న రోజు ఇటువంటివి నాకు ముట్టను నేను, ఎగ్గు అట్లాంటివి. ఎందుకంటే మళ్ళా నాకు ఊకే చేతులు కడుక్కోవాల్సి వస్తుంది. వాడు చేసుకుంటే తింటూనే ఉన్నాడు కూడా, చూడండి. అన్నీ తీసేస్తున్నాను. బటర్ అయితే రుద్దుతున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక అవి వేడైన తర్వాత తీసుకొని తినడమే. బాయ్. అన్నీ ఒక్కొక్కటి అయితే పెడుతున్నాడు.